హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏం డ్రాయింగ్ వేస్తున్నామో గెస్ట్ చేయండి, చూద్దాం. గెస్ట్ చేస్తారా? మీకే ఇస్తున్న అవకాశం. చెప్పాలి, ఏం వేస్తున్నామో చెప్పండి. 1 2 3 చెప్తాను, మీరు గెస్ట్ చేయాలి. 1 2 3 అయిపోయింది. గెస్ట్ చేసేసే ఉంటారు కదా. మనకి ఇప్పుడు ఏం పండుగ వస్తుంది? క్రిస్మస్ పండగ వస్తుంది. సో ఎవరు మనకి గిఫ్ట్లు ఇవ్వాలి? ఎవరో గిఫ్ట్లు ఇస్తారు. ఎవరిస్తారు చెప్పండి, చూద్దాం. చెప్పాలి, ఇంకొచ్చేస్తుంది. చూడండి, బొమ్మ ఫినిష్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఐడెంటిఫై అయిపోయింది. ఏంటది బొమ్మ? నేనైతే పేరు చెప్పాను, మీరు చెప్పాలి. మనం గిఫ్ట్లు అయితే తీసుకుంటాం. మీకు దీని పేరు చెప్పడం కుదరకపోతే కామెంట్లో పెట్టండి, చూద్దాం. దీని పేరు కామెంట్లో పెట్టిన వాళ్ళకి మేము కూడా ఒక గిఫ్ట్ ఇస్తాం. సరేనా? కామెంట్ పెట్టండి. ఏం కామెంట్ పెడతారో చెప్పండి. ఈ బొమ్మ వేస్తున్నాం కానీ బొమ్మని ఏమంటారబ్బా, నాకు గుర్తు రావట్లేదే. మీకు గుర్తొచ్చేసింది పాటికి. గిఫ్ట్లు తెస్తారు కదా, క్రిస్మస్ తాత. ఇంకొక పేరుంది, క్రిస్మస్ తాత కాదు, ఇంకొక పేరుంది. అందరికీ తెలుసు ఈయన పేరేంటో, బాగా తెలుసు కదా. ఫస్ట్ బ్లాక్తో స్కెచ్ వేసుకుందాం, తర్వాత కలర్స్ ఫిల్ చేసుకుందాం. ఓకేనా? మీరు కూడా ఇలాగే స్టార్ట్ చేయండి. పెన్సిల్ తీసుకొని, పెన్సిల్, ఒక డ్రాయింగ్ పేపరు తీసుకొని నెమ్మదిగా ఇలాగా ఎలా వేస్తున్నారు చూడండి. డ్రాయింగ్ కనబడుతుంది మీకు చక్కగా. డ్రాయింగ్ అవునా? నెమ్మదిగా వేస్తున్నాం మీకోసమే. ఇది లర్నింగ్ కాబట్టి టప తీయట్లే, డైరెక్ట్గా వేసి చూపిస్తున్నాం. మీరు కూడా ఇలాగే నిదానంగా వేసుకుంటారని ఇంత టైం పెట్టి మీకోసం నేర్పిస్తున్నాం. ఓకేనా? గుడ్. మీది కూడా అయిపోయిందా? స్టార్ట్ చేశారా డ్రాయింగ్? చేసేయండి డ్రాయింగ్. మీరు కూడా డ్రాయింగ్ చేసి మీ డ్రాయింగ్స్ని పెట్టండి. ఓకేనా? నేను చూస్తా మీరు ఎట్లా డ్రాయింగ్ చేశారో. అందరూ వేసి పెట్టండి. డ్రాయింగ్ వేసాము, మీరు చెప్పినట్టే వేసాము అని చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు వీటిని కలర్స్ నింపేద్దాం. ఓకేనా? ఎప్పుడు పండగ మనకి? రేపేమో 24th, డిసెంబర్ 25th కల్లా మనకి రేపే కదా ఇస్తారు గిఫ్ట్లు తాత. మీరు వేస్తారా? స్కూల్లో కాంపిటీషన్స్ పెడతారు కదా, ఎప్పుడైనా పెట్టినప్పుడు మీరు కూడా ఇలా వేసేసుకోండి. రంగులు చక్కగా ఎలా నింపుతున్నారో చూసారా? మీరు కూడా అలాగే నింపండి. ఎందుకంటే మీరు నేర్చుకుంటారని ఇలా నిదానంగా ఓపిక్గా వేస్తే అది చక్కగా వస్తుంది. లేదా రంగంతా పులుముకొని పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ చార్ట్ పేపర్ చింపేసుకొని చేసేదేదో ఒక్కసారి బాగా చేసామనుకో, మనకి కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. అవునా కదా? నిదానంగా వేసుకోండి. ఫస్ట్ మనం ఏమేం కలర్స్ వేయాలో, ఎక్కడ ఏమేం కలర్స్ ఉన్నాయి అన్నది ముందే మనం ఫిక్స్ చేసుకోవాలి మైండ్లో, ఎక్కడ ఏమేం కలర్స్ వేయాలని. అప్పుడు ఆ పెన్సిల్ పట్టుకొని ఆ రంగు నింపేసుకుంటూ వెళ్ళిపోతే తొందరగా అయిపోతుంది డ్రాయింగ్. ఎప్పుడైనా మనం కాంపిటీషన్స్కి వెళ్తే వేయాలనుకుంటే వేస్తాం. దీన్ని ఏంటి, మనం ఇష్టం వచ్చిన టాపిక్ అన్నప్పుడు కూడా ఈ బొమ్మ వేసుకోవచ్చు మీరు. అవునా? చూడండి, రేపు జనవరిలో ఎగ్జిబిషన్లో పెడతారు డ్రాయింగ్ కాంపిటీషన్స్. ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, నేర్చుకొని కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇలాంటివి చూస్తే నేర్చుకొని పెట్టుకుంటే, యువర్ ఫేవరెట్ టాపిక్ అన్నారనుకోండి, ఇది వేసేసుకోవచ్చు నేర్చుకుంటే. ఓకేనా? అందుకని మా ఛానల్లో రకరకాల బొమ్మలు ఎలా వేయాలి అన్నది మేము నేర్పిస్తూ ఉంటాం మీకు. ఇప్పుడు వేస్తున్న కలర్ ఏంటో చెప్పగలరా? అలా నెమ్మదిగా కలర్స్ కూడా తెలుస్తాయి మీకు. చిన్నపిల్లలకైతే బేసిక్ కలర్స్. ఒకసారి ఒక పెన్ను ముట్టుకున్నా అంటే ఆ రంగులన్నీ ఒక దగ్గర వేసేసుకుందాం. ఓకేనా? మళ్ళీ దీనికి మంచిగా రంగులు వేయాలి.
అందంగా ఉండాలి బొమ్మ చూడ్డానికి, అవునా కదా? ఆహా ఎంత బాగుందో అన్నట్టుగా వేయాలి మనం డ్రాయింగ్, అవునా? ఆ. మనం ఎక్కడ డ్రాయింగ్ వేస్తున్నామో ఎక్కడెక్కడ ఫిల్ చేయాలి, ఫస్ట్ మనం కింద ఫిల్ చేసేస్తాం అనుకోండి, ఆ రంగు చేతికి అంటుకుపోతుంది. అందుకని చూసుకొని అదంతా స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తగా చెయ్యాలి. కొంతమంది ఏం చేస్తారంటే దాని రంగుని చేతికి అంతా డ్రాయింగ్ షీట్కి అంతా అంటించేస్తూ ఉంటారు పిల్లలు. అలా చేసుకోకండి, ఓకేనా? ఒక్కసారి ఎలా చేయాలి అన్నా ఇది చూస్తుంటే మీకు ఆ టెక్నిక్స్ తెలిసిపోతూ ఉంటాయి. వేసేటప్పుడు మీరు చూసారనుకోండి చక్కగా టెక్నిక్స్ బాగా తెలుస్తాయి మీకు. నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సదవకాశం అనుకోవాలి మనం, ఇలాంటి డ్రాయింగ్ పెట్టడం అన్నది. ఎప్పుడైనా ఒకసారి నేర్చుకునేది మళ్ళీ మనం మర్చిపోము. కలర్స్ నింపడం సాధారణంగా వస్తుంది అందరికీను, పెన్సిల్ స్కెచ్ రావడం కొంచెం కష్టం. ఆ పెన్సిల్ స్కెచ్ కూడా ప్రాక్టీస్ చేసేస్తే ఫస్ట్ రంగు నింపేసుకోవడం ఈజీ. ఇంతకీ ఈసారి ఈ క్రిస్మస్ తాత మీకు ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా? ఎప్పుడు గిఫ్ట్లే నేనేమి ఇస్తాను, ఈసారి నా డ్రాయింగ్ ప్రాక్టీస్ చేయండి, అప్పుడు నేను మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మీకు గిఫ్ట్లు బాగా తెస్తాను అని చెప్పి, ఈసారి ప్రతి సంవత్సరం నేను ఇచ్చే గిఫ్ట్ కాదు, ఇప్పుడు మీరే నాకు గిఫ్ట్ ఇవ్వండి అంటూ క్రిస్మస్ తాత మిమ్మల్ని ఒక గిఫ్ట్ అడిగారు. ఏంటదో తెలుసా? అందరినీ రేపటి రోజు స్కూల్ లేకపోతే కనుక ఆ క్రిస్మస్ తాత డ్రాయింగ్ అంట ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు. అదే ఈసారి మనము క్రిస్మస్కి ఆ తాతకి మనమే ఇద్దాం గిఫ్ట్, ఇలాంటి డ్రాయింగ్ వేసి, ఓకేనా? 2 days సెలవు ఉంటుంది, చక్కగా మనం చర్చికి కూడా తీసుకెళ్ళి అందరికీ చూపించవచ్చు మేము ఇలా డ్రాయింగ్ వేసాము అని అందరికీ చెప్పడానికి మనకు మంచి అవకాశం వస్తుంది, అవునా? చూసారా ఎంత బాగుందో డ్రాయింగ్? సూపర్ ఉంది కదా డ్రాయింగ్. మరి చేస్తారా? అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. Celebrate this festival with happily and enjoy the festival. 2 days holidays. Enjoy your festival happily and share your happiness with others also. Thank you for watching my channel and practice this drawing well and good.